హాయ్ అండి, అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదిగోండి ఈరోజు గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. గోంగూర పప్పుకి నేను అన్ని వేసి చూపిస్తాను. ఇప్పుడు గోంగూర రెడీ చేస్తావుగా? ఓకే. ఇదిగోండి మీ వీడియో మొదలు పెట్టేసరికి వచ్చింది, అందుకోసం అని ఎత్తుకున్నాను. హాయ్ చెప్పరా అంటుంది, అంటుంది చూడండి. మీ అందరికి హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. వద్దా? బయట ఏమో అల్లరి, ఈడియాకి వచ్చేసరికి చూడండి అట్లుందో. బయట అన్ని పారేసిద్ది. సైలెంట్ గా ఉంది, సైలెంట్ గా. సరే, వాళ్ళ అమ్మకి చేయాలి. ఎల్లు సరేనా? మేమదే 2 ఏళ్ళు పప్పు. ఇదిగోండి గ్లాస్ తో ఒక గ్లాస్ కందిపప్పు వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం తల కొట్టేద్దాం, సరిపోద్దు లేదో. సరిపోద్ది. ఉల్లిపాయ కట్ చేస్తున్నావా? ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేస్తాను. ఒక టమాటా వేస్తున్నావు. ఇంకా గోంగూర ఉంటుందిగా, ఒక టమాటా సరిపోతుంది. ఎక్కువ 2 టమాటాలు వేసామనుకో పప్పును పుల్లగా ఉంటుంది, టమాటా కూరలాగా ఉంటుంది. ఇదిగోండి ఉల్లిపాయ ఒకటి కట్ చేసేస్తున్నాను. పప్పు గోంగూరకి కొంచెం ఉల్లిపాయ వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి. ఒక టమాటా ఇదిగోండి ఒక 4-5 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. 4 ఇదిగోండి గోంగూర 2 కట్టలు తీసుకున్నాను. అది చిన్న కట్టలు, బాగా చిన్నయిలే. 2 కట్టలు 10 రూపాయలు. కొంచెం ఉండొచ్చు కానీ చిన్న కట్టలు అయిపోయినాయిగా. నేను సరిపోద్దులే అని కొంచెం 2 తెచ్చా. అవునులే. ఉల్లిపాయలు గోంగూర వేసేసాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఇప్పుడు నేను కోసినవి వేసేస్తున్నానండి. ఇవన్నీ పసుపు వేస్తున్నాను. కారం మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, 1 స్పూన్ కారం సరిపోతుంది. ఉప్పు మెదిపేటప్పుడు కూడా వేస్తానండి, అయితే చప్పగా ఉండకుండా ఉండటం కోసం ఉప్పు వేసేస్తాను. ఇదిగోండి ఇప్పుడు అన్నీ వేసేసాను కదా, వాటర్ పోస్తాను. నేను మెదిపేటప్పుడు తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను. ఇవ్వండి, ఒక కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేసేసాను. పెట్టేసాను. ఇది కూడా ఉడికిపోతుంది, పెట్టేస్తాను. అయిపోతాయి. ఇదిగోండి పప్పు పెట్టేశాను కదా, ఈయన కూరగాయలు తీసుకొచ్చారు, ఇవి సర్దేసుకుంటాను. కొత్తిమీర కట్ట కూడా తెచ్చా. కొత్తిమీర ఎక్కువ వాడతాం కదా. పాలకూర 2 కట్టలు తెచ్చారు. 2 బొడ్డోడికి అన్నారుగా, అందుకు కొంచెం తెచ్చా. క్యాబేజీ నేను చదువుతాను, చూపిస్తాను. ఇంకెలా పోసుకుంటాను. ఇదిగోండి కూరగాయలు మా అన్నయ్య ఈయన తీసుకొచ్చారు, మళ్ళీ అయిపోయినాయి అని తీసుకురమ్మన్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు బొట్లో పడేస్తాను. ఉల్లిపాయలు, అల్లం ఫ్రిడ్జ్లో పెడతాను. ఎల్లుల్లిపాయలు, దుంపలు అన్నీ బయట పెట్టుకుంటాను, గాలి ఆడతాయి. అదేలే.
కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. ఏదైనా 60-70 రూపాయలు ఉన్నాయి కేజీ రైతు బజార్లో. ఇంకా వెలిగింది లైట్. వంకాయలు 60 రూపాయలు, 70 రూపాయలు. ఏమైనా 70 రూపాయలు, 60 రూపాయలు తక్కువ లేవు. ఆకుకూరలు కూడా పెరిగిపోయినాయి. 2 కట్టలు 20 రూపాయలు అలా చెప్తున్నారు. డైరెక్ట్గా అందులో సర్దేస్తావా? కాకరకాయ ఫ్రై చేయమనే తెచ్చింది. కారం చేసినా పర్లా, కాకరకాయ కారం. నిమ్మకాయలు తెద్దాం అనుకున్నా, ఉన్నాయని మళ్ళీ తేలా. నిమ్మకాయలు ఉంటున్నాయి కదా, ఎందుకంటే ఎక్కువ వాడలేదు ఈసారి. ఇవో టమాటాలు అన్నీ ఇట్లా పొట్లో వేసేసుకుంటే మనకి తీసుకోవడానికి అది కూర అది వండుకునేటప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్యారెట్లు, టమాటాలు, బెండకాయ, దొండకాయ, వంకాయ, ఇదేంటిది క్యాబేజా, క్యాబేజీ అన్నీ తెచ్చా. ఉల్లిపాయలు తెచ్చాను. క్యారెట్ ఇవన్నీ పాలకూర అన్నీ మా మనవరాలకి వంట చేసేది కదండి, భోజనం పెట్టేటప్పుడు అవన్నీ వేసి పెట్టింది. అవును, అందుకే తెమ్మన్నారు కదా. క్యాబేజీ ఏమైనా చేస్తారా? క్యాబేజీ ఏమన్నా స్నాక్స్ చేసింది సాయంత్రం పూట, స్నాక్స్లో వాడతారు. క్యారెట్ ఇవన్నీ ఏది చూడు అన్నీ అరకిలో 30-40 రూపాయలు. మనం చేస్తుంటే వంటగదిలో బెడ్రూమ్ నుంచి అరుస్తున్నాడు మనం చూసి అని. బెండకాయ వంకాయ ఉంది. ఇక్కడ వంకాయ ఇదిగో కళ్ళు కనపట్లేదా? తినే అమ్మా దానిమ్మకాయలు. ఇలా సర్దేసుకున్నాం అనుకోండి, మనకు ఎదురుగా కనబడతాయి, అప్పుడప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. అన్నీ కలిపి పెడితే అర్థం కాదు, అందుకని బుట్టల్లో అలా పెడతాం మేము. ఈ కొత్తిమీర ఈ ఏర్లు కట్ చేసి పెడతాను. ఈ పాలకూర కవర్లో పెట్టేసేసి, దొండకాయ అన్నీ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయిగా, కారం వేసేసి, ఎల్లుల్లిపాయ కారం వేసేసి కాకరకాయ కూడా వేపేస్తాను. పోయినసారి తెచ్చి ఇంతవరకు ఏం చేయాలి, చేసేస్తాను అయిపోద్ది ఇంతలోకి. ఇప్పుడా? సరే, అంటే పప్పు వండుతున్నా కదా, ఎప్పుడు అనుకో నంచుకొని తింటావుగా. అవును, అందుకోసం చేసే మరి. పాలకూర కూరగాయలు అందులో పెడతాం. బుట్టలు సరిపోయినాయి వాటికి, ఇప్పుడు తెచ్చిన కూరగాయలకి బుట్టలు సరిపోయినాయి. ఇంకా మిగిలినవి కవర్లో వేస్తాను. ఇక్కడ దొండకాయ చూడు, ఏంటి వేర్లు కట్ చేస్తున్నావా? ఏర్లు మట్టిగా ఉంటాయి, అందుకని అన్ని ఇట్లా బాగు చేసుకొని చేసేసుకుంటే అమ్మటే మనం వాడుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. లేకపోతే ఎన్ని ఏరుకోవాలంటే ఒకసారి ఇబ్బంది. అయిపోయినాయా సర్దటం? సర్దేశాను.
కొత్తిమీర కూడా ఒక కవర్లోనో బుట్టలోనో బాక్స్ తీసి పెట్టేస్తాను. ఇంకా అన్నం పప్పు కూడా అయిపోతున్నాయి, కోతలు వస్తున్నాయి. అవును. ఇదిగోండి కాకరకాయలు వేపుడు చేయమంటున్నారు ఈయన. పప్పు వండుతున్నాను కదా, అయితే ఇవి వేపుడు చేసేస్తాను ఇప్పుడు. వీటికి మసాలా తయారు చేసుకున్నామండి. ఇదిగోండి కాకరకాయ ఫ్రైకి ఇవన్నీ రెడీ చేస్తున్నాను. ఇదిగోండి ధనియాలు ఓకే, అట్లా 1 స్పూన్నర, ఎక్కువ వేయవసరం లేదు. జీలకర్ర 1 స్పూన్ అండి. ఇదిగోండి వేపేసుకోవాలి. అయితే దాంట్లోకి ఎండు కొబ్బరి సగం వేస్తాను. ఇదిగోండి ఒక సగం ఎండు కొబ్బరి వేద్దాం. చక్కగా వేపేసుకోవాలి. తర్వాత ఇదిగోండి కొబ్బరి ముక్కలు కూడా వేయాలి. కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ఊరికే లైట్గా వేగితే సరిపోతుంది. మన కాకరకాయ వేపుడికి ఇదే మసాలానే టేస్ట్ వస్తుంది. నీటితో తాలింపు ఎప్పుడు వేస్తాం ఇంకా పప్పులో, సాంబార్లో వేసే వేస్తామండి. కొంచెం పట్టిద్దాము, దీన్ని వేద్దాం. కొంచెం నూనె పోసుకున్నాం. ఎండుమిరపకాయలు ఈ పప్పుకి ఏంటంటే అండి తాలింపు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ తాలింపు గింజలు, ఇవన్నీ కొంచెం జీలకర్ర, సరే తాలింపు అంత మంచి వాసన వస్తుందో మీకు తెలియదు, మామూలుగా చెప్తున్నాను. చాలా బాగుంటుందండి పప్పు గోంగూర. ఈయన బాగా తింటారు, ఇష్టంగా, చాలా ఇష్టము. కరివేపాకు చేస్తాను. ఇదిగోండి తాలింపు చక్కగా అయిపోయింది కదా, మనము పప్పు తాలింపు వేసేసుకుందాం. ఇదిగోండి ఇందులో వేసేస్తాను. చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి ఉప్పు చూస్తాను. చాలా బాగుందండి. ఉప్పు, కారం, పులుపు అంతా సరిపోయింది. అసలు సూపర్ గా ఉందండి. చాలా రోజులైంది గోంగూర తాలింపు, చాలా బాగుందండి. అయితే ఈ రోజు కాంబినేషన్ ఏంటంటే పప్పు గోంగూర, కాకరకాయ ఫ్రై. తినేటప్పుడు ఆమ్లెట్లు వేస్తానండి, ఇప్పుడే వేస్తే ఆరిపోతాయి. తినేటప్పుడు వేస్తాను. సరే సరే. ఇదిగోండి మా అమ్మాయికి అన్నం పెట్టేస్తున్నాను. అందుకని లేట్ అయిపోయింది, 2:30 అయింది. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అయిపోయింది. ఆకలి అంటుంది, ఒక ముద్ద పెట్టించే. వేడి అన్నంలో పప్పు వేసుకుని తింటే భలే ఉంటుంది. కారం అన్నీ వేసేసా కదా, ఇప్పుడు మనకి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేస్తాను. సాల్ట్ వేసుకోవాలి, సరిపోతుంది. కాకరకాయకి కారం రెడీ చేసుకున్నా కదా, ఇది మనం కాకరకాయ వేగేటప్పుడు వేసేస్తాను. అయిపోయి వచ్చింది. మళ్ళీ దీంట్లో కూడా వేగాలి కదా. ఇదిగోండి దీంట్లో కూడా వేగాలి, కొంచెం కారం అది మగ్గాలి కదా. ఇంకే ఇలా అయితే ఇంకొంచెం వేగేసరికి సరిపోతుంది. అదేలే.
కొంచెం ఉండగానే ఒక 70% వేగితే సరిపోతుంది. కాకరకాయ ఇదిలోకి మసాలా వేసేస్తాను. అందులో ఇరుక్కుపోయిందండి. వెల్లుల్లిపాయ వేస్తాం కదా, అంటికి పోద్ది. ఇదిగోండి, మనకి కొంచెం సేపు మగ్గాలి ఈ కారం కూడా. ఇదిగోండి, అన్నం అయిపోయింది కదా, వేడిగా ఉంది అన్నం. ఇప్పుడే కదా అయిపోయింది, కట్టేసాను. గోంగూర పప్పు. గోంగూర పప్పు ఇదిగోండి, గోంగూర పప్పు సూపర్. తినకుండానే చెప్తాను, అంత బాగుంది. ఇదిగోండి కాకరకాయ ఫ్రై. ఇంకా మన మూలలో ఇంకా ఏగనిచ్చేసాం అనుకో బాగా మాడిపోయినట్టు అయిపోద్ది. అందుకని మనం ఆ టైం అలా ఉన్నప్పుడు ఆపేసుకోవాలి. ఫస్ట్ నేను కాకరకాయ ఫ్రైతో తింటాను. నీకు ఇష్టంగా? నాకు ఇష్టం కాదు, కాలిపోతుంది. సీతాఫలం చక్కగా వేడిగా పొద్దున్న సాయంత్రం వేడిగా వండుకొని తింటేనే బాగుంటుందండి. శీతాకాలం కదా, ఎండాకాలం తినలేము. అవును, ఇప్పుడైతే బాగుంటుంది, మంచిది కూడా చలికి వేడి వేడిగా తింటే. కాలుతుందా? ఎలా ఉంది? సూపర్గా ఉందండి, నిజంగా చెప్తున్నాను. కాకరకాయ ఫ్రై సూపర్. తర్వాత పప్పు కలుపుకో. పప్పు ఫస్ట్ కాకరకాయ ఫ్రైతో తినేది అంత బాగుంది చూడండి అసలు. ఇదిగోండి పప్పు ఎలా ఉంది చెప్తాను. పప్పు జోరుగా కలుపుకోవాలి. పప్పు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. గోంగూర పప్పు సూపర్ అండి. ఈ రెండు ఈరోజు చాలా బాగున్నాయి. అందులో ఇవాళ నేతితో తాలింపు వేస్తావు అంటే రెగ్యులర్గా వేస్తావు? పప్పు ఎప్పుడు అలాగే వేస్తాను, నువ్వు ఉండవుగా. ఇదిగోండి చాలా బాగుంది. ఓకే, ఇదండి ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి కామెంట్ ద్వారా మీకు తెలియజేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే, బాయ్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి.